మనము మహాకారణం నుంచి స్థూలం దాకా ఎలా పని చేస్తుంది? ఎలా వస్తుంది? ఎలా మనం అందరం వచ్చాము? అనేది మనం తెలుసుకున్నాం. ఇప్పుడు ఈ ఆధ్యాత్మికానికొచ్చాం. ఈ ఆధ్యాత్మికానికొచ్చాం. మనం ఏం తెలుసుకోవాలనుకుంటున్నాం ఇందులో? మన్ని మనం తెలుసుకోవాలి. అసలు ఉన్నది ఏంటి? ఏంటి మనం? ఉన్నది ఏంటి అనేది తెలుసుకున్నాం. ఇన్నాళ్ళు మనకేంటి అంటే, ఉన్నది ఏంటో తెలియలేదు. ఇప్పుడు ఉన్నది ఏదైతే ఉందో అది మనకి అర్థమైంది. తర్వాత మనము ఇంతకు ముందు క్లాసుల్లో రాక్షసత్వము, మానవత్వము, దైవత్వము, శివత్వము ఇది చెప్పుకున్నామా? ఈసారి సబ్జెక్ట్‌లో? ఏమ్మా? ఎవరన్నా గుర్తుందా? మనం ఈ మధ్య లేదమ్మా. వరుసగా రాలేదు. చెప్పలేదు చెప్పలేదమ్మా. కదా! హ్మ్. ఎందుకంటే మామూలుగా స్థూలము, సూక్ష్మము, కారణ, మహాకారణాలు వివరించుకుంటూ వెళ్తాం. కానీ దేనికి ఇవన్నీ చెయ్యాలి? ఈ ఆధ్యాత్మికంలో ప్రయాణం చేసేటప్పుడు. మనకి తెలిసి ఈ రాక్షసత్వము, మానవత్వము, దైవత్వము, శివత్వము ఇవి మనము ఇక్కడ ఈ స్థూల, సూక్ష్మ కారణ, మహాకారణానికి ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు మనలో ఉన్న లక్షణాలు. ఇక్కడ మనం అనుకుంటూ ఉంటాం. మనం జీవించే జీవన విధానంలో మనకి ఈ లక్షణాల్ని మనల్ని మనం ఎనాలిసిస్ చేసుకునే పరిస్థితులు ఉండవు. ఎప్పుడూ వాటి మీద మనం దృష్టి పెట్టలేదు. అసలు రాక్షసత్వ లక్షణాలు మనలో ఉన్నాయని, దైవత్వ లక్షణాలు మనలో ఉన్నాయని పరీక్షించుకునే విధి విధానాలు మనలో లేవు. ఇప్పుడు మనం ఈ ఆధ్యాత్మిక మార్గంలోకి ప్రయాణిస్తూ ఉన్నప్పుడు మన్ని మనం పరీక్షించుకుంటూ ప్రయాణం చేస్తే ఎలా ఉంటుంది అంటే, మనలో ఉన్న రాక్షసత్వపు లక్షణాలు ఇతరులని పీడించటం, ఇతరుల విషయాలలోకి జొరబడటం, వాళ్ళ గురించి ఆలోచించటం, వాళ్ళని ఎలా శిక్షించాలి, వాళ్ళని ఎలా నిర్బంధించాలి, వాళ్ళని ఎలా బాధపెట్టాలి అనే ఆలోచనలు, ఎదుటి వాళ్ళ వాటికి ఆశపడటం, ఇవన్నీ గూడా పూర్తిగా ఎదుటి వాళ్ళ మీద రాక్షసత్వపు పెత్తనం జేయటం.
ఆధిపత్యాన్ని వహించటం, వాళ్ళని తోలనాడటం. సెటైరిక్ వర్షన్ గూడా సెటైర్‌లు ఏయటం. ఎందుకంటే ఒకప్పుడు నేను గూడా అలా సెటైర్ ఏస్తే మా గురువుగారన్నారు, "అలా సెటైరిక్ వర్షన్‌గా మాట్లాడగూడదు. నీకు బానే ఉంటది. బయట వినేవాళ్ళకి ఆ సెటైరిక్‌గా హ్యాపీగానే ఉంటది. కానీ అది ఒకరోజు వాళ్ళు ఇబ్బంది పడుతూనే ఉంటారు. అది నీ విలువని అది తగ్గిస్తది" అనేది చెప్పారు. అంటే ఇలాంటి లక్షణాల్ని చుట్టూ మనం బానే ఎంజాయ్ జేస్తాం. ఎవరన్నా సెటైర్ ఇంకొకళ్ళ మీదేస్తే, అదే మన మీద సెటైరేస్తే మనకు కోపమొస్తుంది. కాబట్టి ఇలాంటి లక్షణాలనన్నిటిని కూడా రాక్షసత్వపు లక్షణాలు అంటాం. మనకి ఇంతకు ముందు కాలంలో రాక్షసులు అంటే 2 కొమ్ములు, 2 కోరలు, పెద్ద శరీరము అనే విధంగా చూపించేవాళ్ళు. ఇక్కడ ఎందుకు ఆ రూపాన్ని సూచించారంటే, మనకి శివుడు అనగానే నిశ్చలంగా కదలని, కళ్ళు మూసుకొని ఎప్పుడూ తపస్సులో ఉన్న రూపాన్ని మనకి క్రియేట్ చేశారు ఆ చిత్రాన్ని. అలాగే రాక్షసులు అంటే 2 కొమ్ములు, 2 కోరలు, బలమైన శరీరము ఉండేలాగా చేశారు. అంటే ఇది చూడగానే రాక్షసులంటే ఇలాగా ఉంటారు, దైవం అంటే అలా ఉంటారు అనేది మనం అనుకోవటం గాదు. ఇక్కడికొచ్చిన తర్వాత దాన్ని విశ్లేషణ జేసుకుంటే, అహంకారపు లక్షణాలు కొమ్ములుగా ఉంటే, క్రూరత్వపు లక్షణాలు కోరలుగా ఉన్నాయి రాక్షసత్వానికి సంబంధించినయని. అందుకని వాటి కొమ్ములు, కోరలుగా మనకి ఆ చిత్రాలను చూపించారు. మనమేమనుకుంటాము అంటే, మనకి సినిమాల్లో జూసినా, బొమ్మల్లో జూసినా రాక్షసులు అంటే వాళ్ళే అన్నట్టుంటారు. ఎప్పుడైతే ఈ మనో స్థితిలో ఈ తమో, రజో గుణాలు అని చెప్పుకుంటూ ఉంటాం. ఈ రాక్షసత్వపు లక్షణాలు. వీళ్ళు చాలా బలవంతులుగా గూడా ఉంటారు. అందుకనే బలమైన శరీర రూపాలను చూపిస్తారు. కానీ వీళ్ళు కొంత శరీర దారుఢ్యాన్ని కలిగి ఉంటారు. మామూలు అందరూ మనలాగానే ఉంటారు. కానీ శరీర దారుఢ్యాన్ని కలిగి ఉంటారు. మన చుట్టూ మనము ఉన్న వాళ్ళలో ఈ రాక్షసత్వపు లక్షణాలని గమనించి మనం ఎలా ఉంటాము అంటే వీళ్ళతో మనం గెలవలేము. వీళ్ళతో మనము దూరంగా ఉంటే మంచిది అనే విధంగా పక్కకు తొలగుతూ ఉంటాం. ఈ మానవ జీవనంలో ఈ ప్రాపంచికమైన ప్రభావాలు, ఈ రాక్షసత్వపు ఆలోచనలు కలిగిన వాళ్ళకి చాలా ఎక్కువగా ఉంటది. ఈ ప్రాపంచికమైన కోరికలు ఎక్కువగా ఉంటాయి.
అరిషడ్ వర్గాల ప్రభావము అనేది వీళ్ళల్లో బాగా ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉంటుంది. ఇలా ఈ రాక్షసత్వపు లక్షణాలని మనము కూడా అనేక జన్మలలో ఈ రాక్షసత్వపు లక్షణాలతో ప్రయాణించే ఉన్నాం. కాబట్టి మనకి వాటన్నిటి యొక్క అనుభవ జ్ఞానం గూడా మనలో ఉంది. అంటే ఎలా ఉంటే ఎలా రాక్షసత్వపు లక్షణాలతో ఎలా ఉంటే మనకి ఎలాంటి ఇబ్బందులుంటాయి, ఎలాంటి ఎదుటి వారి నుంచి సరైన గౌరవం ఉండదు. ఎదుటివారు మన నుంచి దూరంగా ఉంటారు. ప్లస్సు ఆ లక్షణాలు అహంకారము, మదమాత్సర్యాలు మన మీద పని చేస్తూ ఉన్నప్పుడు ఆ ప్రభావాలకి ఎంత లోనయ్యి, ఎంత వ్యధ చెందారు, ఎంత ఈ ప్రాపంచిక లక్షణాలకి ఎంత దుఃఖించారు. ఇవన్నీ గూడా ఆ పీడనాల మూలంగా ఆ లోపల ఆ ఆత్మస్వరూపంలో భావనలకి అది చిన్నగా ఇది అవసరం లేదు అనుకుంటూ ఒక్కొక్క దాన్ని తనలో నుంచి తొలగించుకుంటూ అది మరలా చిన్నగా మానవత్వపు లక్షణాలలోకి ప్రయాణిస్తూ ఉంటుంది. అంటే ఈ యొక్క ఆత్మ విన్యాసము. ఈ ఆత్మ విన్యాసం అంటే ఈ దేహాలను ఎన్ని తీసుకుంది, ఎన్ని జన్మలలో ఈ రాక్షసత్వాన్ని తొలగించుకుంది అంటే, తనలో ఈ రాక్షసత్వాన్ని తొలగించుకోవాలనే గుర్తింపు రావాలి. తన మీద ఉన్న ప్రభావాలని తనకి తానే గుర్తించుకొని తొలగించుకోవాలి. అనేక అనుభవ జ్ఞానాల ద్వారా తను వ్యధ చెందిన దాన్ని బట్టి అది అనేక జన్మలు పడుతూ ఉంటాయి. కొంతమందికి కొన్ని తక్కువ జన్మలు పడతాయి. కొంతమందికి ఎక్కువ జన్మలు పడతాయి. అలాంటి లక్షణాల నుంచి మానవత్వపు లక్షణాలలోకి ప్రయాణిస్తాం. అంటే ఇంతకు ముందున్న జన్మలు జంతు జన్మలని అనుకోవటం పొరపాటు. అది మానవ జన్మలే. మనిషి జన్మలే. మనిషిలో మానవత్వము వేరు, రాక్షసత్వం వేరు, దైవత్వం వేరు, శివత్వం ఇవన్నీ మనిషిలో ఉండే లక్షణాలే. అవేమీ మనకంటే వేరుగా ఉన్నాయి కాదు. అవేమీ వెలుపల ఉండి, ఎక్కడో ఉండి మనకు అందుబాటులో లేనివి గూడా గాదు. కాబట్టి అలాంటి లక్షణాలని తెలుసుకుంటూ మనం ఈ స్థూల, సూక్ష్మ, కారణ, మహాకారణ స్థాయికెళ్ళేటప్పుడు అలాగే అనేక జన్మలలో అనేక దేహాలని తీసుకుంటూ మన్ని మనం అధ్యయనం చేస్తూ ఉన్నప్పుడు మానవ జీవితంలో అనేక జన్మలలో అనేక అనుభవ జ్ఞానాల ద్వారా మన్ని మనం మార్చుకుంటూ ప్రయాణం చేస్తాం. ఈ మనము అంటే ఆత్మస్వరూపం. మరి ఇలాంటి ప్రయాణంలో ఎలా ఉంది మానవత్వానికొచ్చేసరికి? తన చుట్టూ ఏదైతే రాక్షసత్వపు లక్షణాలని చూసి తను వాటికి కొంచెం దూరంగా జరుగుతూ ఈ కసాయితనానికి వీటిని తనలో నుంచి తీసేసుకొని తను ఏ లక్షణాలనైతే తన మీద ప్రభావితంగా ఉంటాయో ఆ లక్షణాల యొక్క విధి విధానాలని తనని తాను పరీక్షించుకోవటం జరుగుతూ తనని తాను సరి చేసుకోవటం జరుగుతుంది ఈ మానవత్వ లక్షణాల్లోకి వచ్చేసరికి. స్నేహశీలత్వము, ప్రేమ, దయ,
అందరితో కలిసిమెలిసి జీవించటము, సంతోషము, ఎదుటి వాళ్ళతోటి సమైక్యంగా అన్నిటినీ పంచుకొని, వాళ్ళతో అన్ని విషయాలతో సామరస్యంగా ఉంటూ, ఈ స్నేహశీలత్వాన్ని పెంపొందించుకుంటూ, ఈ దయ, శాంతి కలిగి మానవత్వపు లక్షణాలలో ఇవన్నీ ఉంటాయి. అంటే తనని తాను అందరితో సరిపోల్చుకుంటూ, తనలో ఉన్న రాక్షసత్వపు లక్షణాలని తనని తాను గుర్తించి ఇది అవసరం లేదు అనే విధంగా తనని తాను మార్చుకుంటూ మనం గూడా చాలా చూసుంటాం. చిన్న వయసులో కొంచెం పవర్‌ఫుల్‌గా ఏం మాట్లాడుతున్నాము, ఏం జేస్తున్నాము, ఎలా ఉన్నాము అనేది తెలీదు. కాస్త పెద్ద వయసు 40 ఏళ్ళు దాటేసరికి చిన్నగా మన్ని మనం పరీక్షించుకుంటూ, మన్ని మనం చెక్ చేసుకుంటూ, మన జీవనంలో మనం మాట్లాడే విధానాన్ని, మనం ఆలోచించే విధానాన్ని, ఎదుటి వారితో జీవించే విధానాన్ని మార్చుకుంటూ ఉంటాం. ఇలా కాదు, ఇలా ఉండాలి. ఇలా జరిగితే మనకి అనర్థంగా ఉంది అనేది గుర్తించటం, దాన్ని మార్చుకోవటం జరుగుతూ ఉంటుంది. ఇయన్నీ మానవత్వపు లక్షణాలు. రాక్షసత్వంలో అలా మార్చుకోవటం ఏముండదు. యథేచ్ఛగా ఎదుటి మీద పడిపోవటమే ఉంటుంది. యథేచ్ఛగా తన ఆలోచనలే తప్ప వేరే ఆలోచన గాని, ఇంకొక దాని గురించి తీసుకోవటం గాని ఉండదు. కానీ మానవత్వపు లక్షణాలలో ఈ సామరస్య భావన అనేది ఎక్కువగా ఉంటుంది. తన జీవన విధానములో అన్నిటినీ మార్చుకుంటూ, స్నేహశీలత్వాన్ని పెంచుకుంటూ, తన దగ్గర ఉన్నదాన్ని అందరితో పంచుకుంటూ, దానము, దయ, శాంతి, ప్రేమ ఈ లక్షణాలను పెంచుకుంటూ, తన ప్రయాణాన్ని అనేక జన్మలని ఇక్కడ మనం అనుకుంటాము, ఇవన్నీ మనం చదువుకోగానే వచ్చేస్తాయా? కాదు. అనేక అనుభవ జ్ఞానాల ద్వారా మనలో ఈ గుణాలు రావాల్సిందే. ఊరికినే రావు. అనేక విషయాలు మన్ని బాగా కుదిపేసినప్పుడు, అప్పుడు ఈ లక్షణాలని కొన్ని జన్మలలోనే పడుతుంది. ఈ లక్షణాలు పెరగాలంటే మానవత్వపు లక్షణాలలోకి ఈ ప్రేమ, కరుణ ఇవన్నీ కలిగి ఉండే లక్షణాలు రావాలి అంటే కొన్ని జన్మలు పడుతూ ఉంటుంది. కాబట్టి అలా కొన్ని జన్మలలో మానవత్వపు లక్షణాలని పెంచుకుంటూ ప్రయాణం చేస్తూ చిన్నగా దైవత్వ లక్షణాలలోకి వస్తాం. ఈ దైవత్వ లక్షణాలు అనేవి ఎలా ఉన్నాయి? ఈ ప్రేమ పెరిగి ప్రియత్వము, సమత్వ భావన, కరుణామూర్తులుగా ప్రతి ఒక్కళ్ళని అనుగ్రహించే విధంగా వీళ్ళు వేరు, వీళ్ళు నాకు సహాయపడ్డారు, వీళ్ళు పడలేదు, వీళ్ళు నన్ను నిందించారు, వీళ్ళు నన్ను కీర్తించటం లేదు. ఇలాంటి భావనలేమీ ఉండవు. ప్రతి ఒక్కళ్ళని గూడా ఇది గూడా మానవులుగానే ఉంటారు వీళ్ళు గూడా. మనం అనుకుంటాం దైవత్వము అంటే విడిగా మనం చూసే బొమ్మల్లో ఉన్న దేవతలుగా వాళ్ళు అలాగే ఉంటారు అనేది మనం అనుకుంటూ ఉంటాం. కానీ ఆ దేవతలు గూడా
పని చేసేది ఈ దేహాల నుంచే. ఆ దేవతలు గూడా, ఆ దైవం గూడా పని చేసేది ఈ దేహాల నుంచే. అందుకే మానవుల్లో రాక్షసత్వం ఉంటుంది, మానవత్వం ఉంటుంది, దైవత్వం ఉంటుంది, శివత్వం. ఈ 4 మనలోనే ఉంటాయి. మానవ జన్మలోనే. అది ఒక చాలా గ్రేట్. ఈ మానవ జన్మ అనేది అందుకే ఈ సాధకులు ఎంత సాధన చేసినా మరలా మానవ జన్మ తీసుకొని సాధన చేసి తమ లక్షణాలని పెంచుకుంటూ ఉంటారు. తమ యొక్క లక్షణాలను పెంచుకోవాలి అంటే సాధన చేయాల్సిందే. ఇక్కడ మానవ జీవితంలోకి రావాల్సిందే. మానవ జన్మ తీసుకోవాల్సిందే. తమని తాము శివత్వం దాకా అంటే ఆ పరిపూర్ణత్వాన్ని సాధించే వరకు వాళ్ళు జన్మ తీసుకోవాల్సిందే. ఒకసారి ఒక ఆవిష్కరణలో రాఘవేంద్ర స్వామి వచ్చారు. ఆయనకి చేసినప్పుడు నేను కొన్ని వందల సంవత్సరాల క్రితం ఈ దేహాన్ని వదిలేశాను. కానీ ఇప్పుడు జన్మ తీసుకోబోతున్నాను. ఎందుకు అంటే నేనింకా సాధన చేయాల్సింది ఉంది. కాబట్టి నేను మరలా జన్మ తీసుకోబోతున్నాను అని ఆయన చెప్పారు. అంటే ఇలాంటి ఎంతోమంది గురువులు ఒకరోజు నేను పడుకొని నిద్రపోతూ ఉన్నాను. నిద్రలో కొంచెం మెలకువగా సుషుప్తావస్థలో ఎవరో నలుగురు కూర్చొని చెప్పుకుంటూ ఉన్నారు. ఎవరు మీరు అని అడిగినప్పుడు వాళ్ళు చెప్తూ ఉన్నారు. మేము ఒకప్పుడు గురువులుగానే ఈ భూమి మీద జీవించి ఉన్నాము. కానీ ఇప్పుడు మేము మరలా జన్మ తీసుకోవాలి అనుకుంటున్నాము. మరలా జన్మ తీసుకోవాలనుకుంటున్నాము. ఎందుకు అంటే, నువ్వు చేసినట్లు ఈ సత్యాన్వేషణ నువ్వు చేస్తున్నట్లు మేము గూడా చెయ్యాలనుంది. మేము గురువులుగా ఉన్నప్పుడు మా ముందున్న నలుగురు, 10 మంది గాని ఇబ్బంది పడుతూ వాళ్ళు మమ్మల్ని తిట్టుకుంటూ, వాళ్ళు మా ముందు కూర్చొని వినాలి అంటే వాళ్ళకి ఒళ్ళు నొప్పులు, బాధలు, అనేక పనులు ఇవన్నీ గూడా ఇలాంటి సదవకాశాన్ని మాకు లేదు, వాళ్ళకి లేదు. ఈరోజు మిమ్మల్ని చూస్తూ ఉంటే, నీ దగ్గర ఉన్న వాళ్ళందరూ గూడా హాయిగా తింటూ ఉన్నారు. వాళ్ళింట్లో తిరుగుతూ ఉన్నారు. హాయిగా మంచం మీద పడుకొని నిద్రిస్తూ ఉన్నా గూడా దీన్ని వింటూ ఉన్నారు. అంటే ఈ ప్రాపంచికంగా ఉన్న అన్ని సుఖాలని అనుభవిస్తూ వాళ్ళు ఎవరు ఇబ్బంది పడకుండా ప్రశాంతంగా, ఆనందంగా స ప్రతి ఒక్కటి గూడా సానుకూలంగా చేసుకుంటూ అంటే దేహంలో ఒళ్ళు నొప్పులు లేవు. కూర్చొనే వినాలి. మీరందరూ నా ముందు కూర్చోండి. నేను చెప్పినంత సేపు కూర్చోండి. నేను చెప్పినప్పుడు ఎంతసేపు ఇంకొకళ్ళ విషయంలోకి ఏ పనులు చెయ్యొద్దు అని ఇక్కడేమీ చెప్పటం లేదు. మీ ఇంట్లో పనులు మీరు చేసుకుంటున్నారు. పనులయిపోయినాళ్ళు హాయిగా పడుకొని వింటున్నారు. సుఖంగా చెవి దగ్గర ఫోన్ పెట్టుకొని ఎలాంటి చెమట పట్టకుండా 10 మందిలో గూర్చొని నానా ఇబ్బందులు పడకుండా ఇక్కడ మనం సుఖంగా వింటూ ఉన్నాం. ప్రతి ఒక్కళ్ళు ఆనందంగా ఉన్నారు. ఈ జ్ఞానాన్ని వింటూ. ఇది చూస్తూ ఉంటే మాకు కూడా ఇలాంటి ఆధ్యాత్మిక మార్గాన్ని స్థాపించాలి అనిపిస్తుంది. ఎందుకంటే మనం 10 సంవత్సరాల క్రితం మొదలుపెట్టాము ఇది. అప్పటికి నాకు తెలిసి ఎవరూ లేరు మొదలుపెట్టినప్పుడు. అప్పుడు కనీసం అన్‌లిమిటెడ్ కాల్స్ గూడా లేవు. పోస్ట్ పెయిడ్ కాల్సే. పోస్ట్ పెయిడ్ ఫోన్‌లే ఉండేయి.
ప్రీపెయిడ్ ఉండేవి గాదు. అన్‌లిమిటెడ్ ఉండేవి గాదు. బిల్లు కట్టేదే ఉండేది. అలాంటి టైంలో కాన్ఫరెన్స్ ద్వారా ఈ క్లాసులు బిగిన్ జేయటం జరిగింది. అలా గురువులు దాన్ని చూసి వాళ్ళందరూ చెప్పుకోవటం, ఇలా మనం గూడా చెయ్యవచ్చు. దాని తర్వాత ఇంకొక ప్రతిపాదన జేశాం. ఎందుకు ఏంటి అంటే, ఈ సత్యాన్వేషణ మనం చెప్తూ ఉన్నప్పుడు సమస్తములో అనేక హృదయాలకి ఇది అందాలి. అనేక హృదయాలకి ఈ స్పందనకి ప్రతిస్పందనాత్మకంగా వాటికి అందాలి అనేది కూడా భావన చేశాం. దానికి సానుకూలమైన స్పందన విశ్వం నుంచి చాలామంది రావటం, ఒక రోజు యమధర్మరాజు వచ్చారు. ఆ రోజు దాదాపు 8 అయింది, 9కి క్లాస్ ఉంటది. నేను క్లాస్‌కి రెడీ అవ్వటానికి అన్నీ ముందు చూసుకుంటా. దాదాపు 8 సంవత్సరాల క్రితం అనుకుంటాను. అప్పుడు ఏదో నా మీద చాలా బరువైన స్వరూపం. నేను కూర్చున్న దాన్ని మంచం మీద నుంచి లేవాలి అంటే లేవలేకపోతున్నాను. చాలా బరువైంది. నేను చిన్నగా పట్టుకొని లేచి నుంచున్నాను. నా మీద ఉన్నదాన్ని పక్కకు జరగండి. నేను లేవలేకపోతున్నాను. క్లాస్ ఉంది. పని జేసుకోవాలి అని అన్నప్పుడు కొంచెం పక్కకు జరిగేవాళ్ళు. ఇదేందబ్బా! ఇంత బరువుగా ఉంది. నా మీద ఏదో పెద్ద కొండను బెట్టినట్టుంది అని అనుకున్నాను. తర్వాత నాకు కొంచెంగా భయమేసింది. ఇంత బరువుగా ఉందేంటి అని. కింద కుక్కలు ఓ అని ఏడుస్తా ఉన్నాయి. ఈ దగ్గరలో ఎవరిదో ప్రాణం పోయేటట్టుంది. కుక్కలు తెగ ఏడుస్తున్నాయి. ఎక్కడికో యమధర్మరాజు, యమభటులో వచ్చారు అని అనుకున్నా. తర్వాత ఇంట్లో ఉప్పు లేదు. ఇప్పుడు ఉప్పు ప్యాకెట్ తెప్పించకపోతే లేదంటే పొద్దున్నే కిందకెళ్ళాలి అని అనుకోని మా అమ్మాయికి ఫోను చేసి కిందకెళ్ళా చిన్నగా లిఫ్ట్‌లో గోడ పట్టుకొని. కిందకెళ్ళగానే ఆ ఎదురుగా ఉన్న కుక్కలు నన్ను చూసి అరుస్తున్నాయి. అప్పుడు నేననుకున్నాను యమధర్మరాజు నా దగ్గరే ఉంది యమధర్మరాజేను. ఇదేదో నాకేదో మరి మా ఇంట్లో వాళ్ళకో ఏదో తేడా వచ్చేటట్టుంది. వచ్చింది యమధర్మరాజేను అని అనుకున్నాను. నా దగ్గరే ఉన్నాడు. ఎవరికో గాదు. అర్థమైంది. అప్పుడు మా అమ్మాయికి ఫోను జేసి, "నువ్వు తొందరగా రా ఎక్కడున్నావు?" అని మా అమ్మాయికి జెప్పాను. "ఇక్కడే ఉన్నాను. వస్తున్నాను 2 నిమిషాల్లో" అని ఆ అమ్మాయి, "ఓకే. పర్లేదు" అని చిన్నగా మళ్ళా సాల్ట్ ప్యాకెట్ దెమ్మని పైకెళ్ళాను. పైకెళ్ళిన తర్వాత ఇంకా అర్థమైంది గదా! ఆవిష్కరణలో గూర్చున్నాం. కూర్చున్న తర్వాత ఆ అమ్మాయిని ఆవిష్కరణ జేసి, ఇప్పుడు సుగుణ ఎలా జేస్తుందో అంతకుముందు ధనలక్ష్మి అనే అమ్మాయి జేసేది. అమ్మాయిని "తీసుకోమ్మా ఇక్కడున్నాయన్ని తీసుకో" అంటే, "అమ్మో! యమధర్మరాజు మేడం వచ్చింది" అన్నాను.
అంటే, అవును. మనకేం భయం. అని తర్వాత, "ఎందుకొచ్చారు స్వామి" అని అడిగాం. "నువ్వే గదా! నీ క్లాస్‌కి స్పందించమని అడిగావు. నువ్వు జెప్పే జ్ఞానానికి ఎంతమంది వింటున్నారు? అనేక హృదయాలు పలకాలి అని అడిగావు గదా! అందుకు నీకు తెలియజేయటం కోసం నీ క్లాసు నేను గూడా వింటున్నాను అనేది తెలియజేయటం కోసం నేను వచ్చాను" అనన్నాడు. అట్లా కొన్ని కొన్ని విషయాలు ఇంకా చాలామంది ఆ మహావిష్ణువు చేతిలో ఉన్న సుదర్శన చక్రం గూడా ఒకరోజు అలా కాంతులు విరజిమ్ముకుంటూ వచ్చింది. ఎవరు ఇంతసేటు క్లాస్ చెప్తూ ఉన్నాను. ఆ కాంతులు విపరీతంగా కనిపిస్తున్నాయి. ఎవరు అని అప్పుడు సజేంద్రంలో తీసుకుంటే, "నేను సుదర్శనుడిని. నీ క్లాసు వింటున్నాను" అని తెలియజేయటానికొచ్చాను అనన్నాడు. అట్లా ఎంతోమంది అదే మహావిష్ణువునడిగితే, "అవును. నేను నీ క్లాస్ వింటూ సుదర్శనుని ఈ చేతి నుంచి ఈ చేతికి మార్చుకుంటూ ఉన్నాను. ఈలోపు పరిగెత్తుకొచ్చాడు నీ దగ్గరికి. నీకు తెలియజేయాలని" అని ఆయన జెప్పాడు. మేము కూడా వింటున్నాం. అంటే ఇలాంటియన్నీ అనేక హృదయాలు స్పందిస్తున్నాయి అనేది తెలియజేయటం. ఇలాగా మనకి దేవతలు వీళ్ళే జెప్పాం. కానీ చీమలు, ఈగలు, అనేక జంతువులు అవి కూడా వచ్చినాయి. మేము కూడా వింటున్నాము అని తెలియజేయటం. అంటే ఈ ఇదైన మార్గములో దైవత్వపు లక్షణాలకి మనం వెళ్ళినప్పుడు ఎలా ఉంటుంది అంటే, ప్రతిదాన్ని గూడా సమత్వ భావన కలిగి ఉంటుంది హృదయం. ఇక్కడ ఈ సకల చరాచరము తక్కువ గాదు. ఇటు దేవతలు ఎక్కువ కాదు. ఇక్కడ మనము కొన్ని సూక్ష్మాలని గ్రహించి, మనము గుర్తించి, మన సనాతన సద్గురువులు మనకి సానుకూలత్వాన్ని ఇవ్వటం కోసం అనేక దేవతలని సూక్ష్మత్వంలో నుంచి అనేక శక్తులని దైవత్వపు రూపాలుగా, దైవత్వముగా మనకి తీసుకొచ్చారు. వాళ్ళకి కొన్ని రూపాలు ఏర్పరిచారు. వాళ్ళకి గుర్తింపుగా. వినాయకుడు అంటే ఇలాంటిది. ఈ సూక్ష్మత్వపు ఈ ఆత్మస్థితిలో అనేక సూక్ష్మత్వాలు, అనేక శక్తి రూపాలు, అనేక శక్తులు ఉన్నాయి. ఈ సూక్ష్మాలుగా. వాటిని గుర్తించి మన అవసరాల కోసం మనము పడే ఈ ఇబ్బందుల నుంచి తొలగించుకోవటం కోసం, ధైర్యాన్ని ఇవ్వటం కోసం, విఘ్నాలని తొలగించుకోవటం కోసం, పోరాటాన్ని కలిగి ఉండటం కోసం, అనేక లక్షణాలని తీసుకొని అనేక దైవత్వపు రూపాలుగా వాళ్ళు మన ముందు ఆవిష్కరించి పెట్టి ఉన్నారు. వాటిని మనం పూజించటం గాని, వాటి మీద దృష్టి పెట్టటం ద్వారా మనలో ఉన్న బలహీనతల్ని మనం తొలగించుకోవచ్చు. ఈ ఆత్మ స్వరూపంలో అన్నీ ఉంటాయి. ధైర్యం ఉంటుంది. అనేక పోరాట పడ అనేక విషయాలలో పోరాటంగా మనం జీవితాన్నే పోరాటంగా జరుపుతూ జీవితాన్ని జీవిస్తూ ఉంటాము. అనేక విఘ్నాలు మనకి ఎదురయ్యే అనేక విషయాలుంటాయి. వాటన్నిటిని తొలగించుకుంటూ ఉంటాం. ఇలా అనేక విషయాల్లో జ్ఞానం గావచ్చు, బుద్ధి కుశలత గావచ్చు, ఇలాంటియన్నీ కూడా మనం కలిగే ఉంటుంది ఆత్మస్వరూపం. చైతన్యాన్ని కలిగే ఉంటుంది. శక్తిని కలిగే ఉంటుంది. మరి ఇందులో లోపించబడే లక్షణాలు గూడా చాలా ఉంటాయి మనలో. మనం ఏ పని చేస్తున్నా అడ్డాలు వస్తూ ఉంటాయి. ఏంటి ఏ పనులు గాట్లేదు అన్నిటికి విఘ్నాలొస్తున్నాయి అని అనుకుంటూ ఉంటాం. అరే! ఏ పని చేసినా దుఃఖమొస్తుంది. ఆ పనులు అవ్వటం లేదు. అంతా నష్టాలొస్తున్నాయి అనుకుంటాం. ఈ పిల్లవాడు ఎంత చదివినా చదువు రావటం లేదు అని అనుకుంటూ ఉంటాం. అరే! ఏ పని చేయటం లేదు. ప్రతిదానికి పోరాటం చేయకుండా అంటే
పని చేయాలి అంటే పోరాట పటిమ గావాలి. అరే! ఏ పని చేయటం లేదు. పోరాటమే లేదు జీవితంలో. ఊరికే ఎక్కడేస్తే గొంగళి అక్కడే ఉంది అనే విధంగా గూడా అనేక విషయాలు మన జీవితంలో ఉంటాయి. ఇవన్నీ సూక్ష్మ లోపాలు. మన ఆత్మస్థితిలో ఉన్న అనేక లోపాలు ఏర్పడినప్పుడు, ఆ లోపాలని సవరించటం కోసం సనాతన సత్పురుషులు మన ముందు ఈ రూపాలని క్రియేట్ చేసి, ఈ లోపాలు వచ్చినప్పుడు వీటిని మీరు స్మరించండి, పూజించండి, ధ్యానించండి, దృష్టి పెట్టండి. అనేక విధాలుగా అంటే ఎవరి శక్తి కొలది వాళ్ళు. దృష్టి పెట్టండి అంటే మామూలు వాళ్ళు దృష్టి పెట్టటం అనేది వాళ్ళకి రాదు. వాళ్ళు రోజు గుడికెళ్ళి పూజ చేస్తూ దాని మీద అలవాటైతే గాని దృష్టి పెట్టలేరు. కాబట్టి అదే ధ్యానులు, జ్ఞానులు దృష్టి పెట్టండి అనగానే దాని మీద దృష్టి పెట్టగలరు. దాన్ని అవలోకనం చేసుకోండి చాలు అంటే అలాగా నిలుపుకోగలరు. ఆత్మస్థితిలో ఆ స్థితి అనేది మనం మంచంలో నుంచి లేవాలి, ఏదైనా పని చెయ్యాలి అంటే ధైర్యం కావాలి. ధైర్యం లేకపోతే ఒక చిన్న విషయం వచ్చినా కూడా మనం బెడ్‌లో నుంచి మంచంలో నుంచి గూడా లేవలేం. అలాంటి పరిస్థితులు కూడా మనకుంటాయి. అందుకని ప్రతి లక్షణాన్ని ఈ ఆత్మస్థితిలో ఉన్న ప్రతి సూక్ష్మ లక్షణాన్ని గూడా శక్తివంతంగా తీసుకొచ్చారు. అయన్నీ గూడా సర్వశక్తివంతమైనయి. మన ఆత్మస్థితే సర్వశక్తివంతమైనది. అలాంటి శక్తివంతమైన దానిని మనం కోల్పోయాం. ఎందుకు అంటే ఆ పరిపూర్ణమైన స్థితిని మనం ఆ పరిపూర్ణమైన స్థితిని మనం దృష్టి పెట్టలేని స్థాయిలో మనమున్నాం. అంటే దైవత్వ లక్షణాలకి వేరుగా ఉన్నాం. దాన్ని పూర్తిగా అవలోకనం చేసుకోలేము, దృష్టి పెట్టలేము. ఆ లక్షణాల నుంచి అదంతా వేరు అన్న భావనలో ఈ మానవత్వము మనసుతో చేసే ఆలోచనల మూలంగా ఆ పరిపూర్ణత్వానికి మనం వేరుగా అయ్యాం. అంటే ఈ విశ్వశక్తి నుంచి మనము ఆలోచనలు మనసు ద్వారా మానవులుగా జీవిస్తూ ఉన్నాం. ఇప్పుడు ఈ దైవత్వ లక్షణాలు వచ్చేసరికి మనసులో ఉన్న ఆలోచనలన్నీ తగ్గిపోతాయి. అన్నీ ఈక్వల్‌గా చూడటం, అన్నీ నేనుగా భావించటం, నాకంటే వేరుగా లేదు అని అన్నట్లుగా భావించటం, నన్ను పూజించినా, ద్వేషించినా 2 ఒకటిగానే చూడగలిగిన లక్షణాలని కలిగి ఉండటం, ప్రియత్వాన్ని కలిగి ఉండటం, తన ప్రియత్వాన్ని అన్నిటి మీద సమంగా పరిమళించగలగటం. ఈ అహంకారాలు గాని, ఇవన్నీ గూడా లేకుండా ఈ సమస్తం మీద తన చుట్టూ ఉన్న ప్రతి దాని మీద గూడా ఆ ప్రియత్వాన్ని కలిగి ఉండటం. ఇవన్నీ గూడా దైవత్వ లక్షణాలు. ఎలాంటి మలినాల జోలికి అంటే ఇతరుల విషయాలలోకి జొరబడకుండా ఇయన్నీ మానవులుగా జీవించి ఉన్న వాళ్ళకే. అలాగే దైవత్వ లక్షణాల వైపు తనలో తనకి ప్రయాణం చేస్తూ ఈ దైవత్వ లక్షణాలని గాదు, సమస్త ఆత్మలో ఉన్న ఆ సూక్ష్మత్వంగా ఉన్న ప్రతి దానిని కూడా నీలోకి పొందుపరచుకోవటం. అంటే ఆ శక్తిని. ఈ పరిపూర్ణత్వము గావాలి అనంటే మనం విడిగా 3,00,00,000 దేవతలు మనకంటే విడిగానే ఉన్నారు అని అనేక మందికి అనేక రకాలుగా పూజలు జేయటం జరుగుతుంది. అనేక మంత్రాలతో వాళ్ళని ఇది జేయటం, అనేక జపాలు జేయటం, అనేక హోమాలు జేయటం. ఇలాంటివన్నీ గూడా వేరుగా చూస్తూ చేస్తాం. కానీ ఇక్కడ ఈ దైవత్వపు లక్షణాలు మనకిలోకి వచ్చినప్పుడు ఈ పరిపూర్ణత్వం అంటే ఈ సమస్తంలో ఉన్న ప్రతిదీ మనలో ఉన్నదే అనే అవగాహన వచ్చేస్తుంది.
కాబట్టి అనేక సూక్ష్మత్వాలు ఈ దైవత్వంలో ఉన్న, ఈ సమస్తంలో ఉన్న అనేక సూక్ష్మత్వాలు కూడా మనలో లయం చేసుకుంటూ ఏదైతే కోల్పోయి ఉన్నామో, ఈ మనసులో ఆలోచనలు తగ్గిపోతాయి. ఈ లోపల జీవాత్మ, ఈ పరంగా ఉన్న పరమాత్మ 2 గూడా ఏకంగా ఉంటాయి. అంటే విశ్వశక్తి, మనలో ఉన్న సూక్ష్మ దేహం యొక్క శక్తి. ఈ 2 గూడా ఏకమై ఉన్నప్పుడు మనలో పరిపూర్ణమైన ఆత్మస్థితి యొక్క లక్షణాలన్నీ గూడా మనమే అయ్యున్నప్పుడు, మనము ప్రతి హృదయాన్ని కూడా మన ఆలోచన ద్వారా స్పందింప చేయగలుగుతాం. ఈ సమస్తములో ఉన్న ఈ సకల చరాచర జగత్తు అవ్వచ్చు, విశ్వము అవ్వచ్చు, ప్రతి దాన్ని కూడా మనం స్పందింప చేయగలం. మన ఆలోచనే ప్రతి దాని మీద ప్రభావవంతంగా చూపించగలం. అంటే మన ఆలోచనలంటే ఇప్పుడు నేనున్నాను అంటే నా సొంత ఆలోచనలు గాదు. అన్నిటికీ సమత్వ భావన కలిగిన ఆలోచనలు, విశ్వ కళ్యాణ ఆలోచనలంటారు వాటిని. ఆ మహా ప్రయోజన హృదయంగా మనం ఉండగలం. అంటే మన ప్రయోజనం గాదు. నాకింత లబ్ధి గావాలి, నాకింత ఇలా ఉండాలి. అది పని చేయదు. అది పరిపూర్ణత్వానికి పని చేయదు. పరిపూర్ణత్వానికి పని చేయాలి అంటే, మనం కొన్ని లక్షణాలను చెప్పుకుంటూ వస్తాం. మనమే కాదు, మనతోటి పాటు ఉన్న ఈ సకల చరాచరము గూడా అన్న పానీయాలు నివాసయోగ్యంగా ఉండాలి. క్షతగాత్రులకి ఎందరో చేయూతనివ్వాలి. ఈ అనాథలుగా ఉన్న వాళ్ళకి స్నేహశీలత్వము, మాతృప్రేమ దొరకాలి. ఇలాగా మనము మన ద్వారా అనేక ప్రియత్వ భావాలని వెల్లడించటం, ఎదుటి వారికి సహాయ సహకారాలని కలిగి శాంతి సౌభ్రాతృత్వాలతో జీవనాన్ని గడపటం, ప్రతి ఒక్కదాన్ని సౌమ్యంగా, స్నేహశీలత్వంగా రిసీవ్ జేసుకోగలగటం, మనము చేయగలిగింది ఏదైనా ఉంటే సహాయ సహకారాలు ఎదుటి వారికి అందించటం, ఎదుటి వారి విషయాలలోకి జోక్యం చేసుకోకుండా ఉండటం. ఇవన్నీ కూడా దైవత్వపు లక్షణాలే. దీని ద్వారా మన ఆలోచనలు గూడా మనం కంట్రోల్ కలిగి ఉండాలి. మన భావనలు, ముఖ్యంగా భావనలు, మన భావనలు చాలా శక్తివంతంగా ఉంటాయి. ఈ దైవత్వపు లక్షణాల్లోకొచ్చేసరికి. ఆ భావనలని కూడా మనము ఈ పనులు చేయకపోయినా గూడా భావనలు అనేవి అనేక పీడిత భావనలు వస్తూనే ఉంటాయి. ఆ భావనలు గూడా కంట్రోల్ చేసుకోలేకపోతే అవి ఎదుటి వాళ్ళని పీడించటమే కాకుండా మన్ని 100 రెట్లు ఎక్కువగా పీడిస్తూ ఉంటాయి. మన మీద అవి పని చేస్తూ ఉంటాయి. అలా మన మీద పని చేస్తూ ఉన్నయి వాటన్నిటిని గూడా మనము భావనల్ని మన కంట్రోల్‌లో ఉంచుకోగలగాలి. అలా ఉంచుకోలేకపోతే ఈ దైవత్వపు లక్షణాల నుంచి మరలా మనలో ఈ శక్తివంతమైన పరిపూర్ణత్వం నుంచి మరలా చిన్నగా దూరమవుతూ కిందకి అంటే ఆ శక్తివంతమైన పరిపూర్ణమైన ఆత్మస్థితిని మనం అనుభవించలేం.
మరలా మనం ఆ శక్తిని కోల్పోతూ ఉంటాం. అంటే ఇక్కడ దేని మూలంగా అంటే మన ఆలోచనల మూలంగానే. ఇక్కడ మన ప్రయాణం గూడా ఈ మనసులో ఉన్న ఆలోచనల మూలంగానే వాటిని క్రమబద్ధీకరించుకోవటం మూలంగానే మనం శక్తిని సంపాదించుకుంటూ ఉన్నాం. ఈ సమస్తంలో ఐక్యమవుతూ ఉన్నాం. ఐక్యం చేసుకుంటూ ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ ఉన్నాం. ఇలాంటి ఆలోచనల్ని మరలా మనము మనసులోకి పడిపోవటం, గుణాలలోకి, అరిషడ్ వర్గాలలోకి మనము చాలామంది చెప్తూ ఉంటారు. అనేక మంది గురువులు, ఋషులు వీళ్ళందరూ గూడా దైవత్వ స్థాయికొచ్చి మరలా రాక్షసత్వపు స్థాయికి పడిపోయిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. రావణ బ్రహ్మ కాస్త రావణ అసురుడయ్యాడు. అంటే అసురత్వ లక్షణాలను ప్రదర్శిస్తూ ఉన్నాడు గాబట్టి, ఆ బ్రహ్మత్వాన్ని కోల్పోయాడు. అలాగే ఎంతో మంది సాధకులు కూడా ఆ స్థాయికెళ్ళి మరలా వాటిని కోల్పోతూ ఇక్కడ కోల్పోవటము అంటే ఈ మంత్రశక్తి, జపశక్తి గాదు. మానసిక స్థితే. ఆలోచనా స్థితిని ఎప్పుడైతే వాళ్ళు మార్చుకోలేకుండా ఉంటారో ఎందుకు అంటే వాళ్ళందరూ శక్తివంతంగా సూర్యోపాసకులు. వాళ్ళందరూ జపశక్తి, తపశ్శక్తి వీటి ద్వారా ఎదిగి ఉన్నవాళ్ళు. వాళ్ళు కళ్ళు తెరిసి మామూలు మానవ లోకంలోకొచ్చి, ఈ మానవ కష్టాలలోకి వచ్చినప్పుడు వాళ్ళ ఇవి పని చేయవు. ఆ పని చేయకపోవటం ద్వారా వాళ్ళు మరలా ఆలోచనల్లోకి, మానవ జీవితంలోకి, మానవ లక్షణాలు, రాక్షసత్వపు లక్షణాలలోకి జారిపోతూ ఉంటారు. అప్పుడేమవుతది అంటే వాళ్ళలో ఉన్న ఈ పరిపూర్ణమైన ఆత్మస్థితి యొక్క లక్షణాలని కోల్పోతూ ఉంటారు. శక్తిని కోల్పోతూ ఉంటారు. ఇక్కడ మనమేం జేస్తున్నాం స్పెషల్‌గా శక్తి ఒక్కొక్క అడుగు పరిపూర్ణత్వానికి పోవటమే గాని, కోల్పోవటం అనేది లేదు. ఎందుకు అంటే ఇది మనదంతా స్పెషల్ ప్రోగ్రామ్. మనని మనం తెలుసుకుంటూ, మనలో ఒక స్టెప్ డౌన్ అవ్వగానే నేను ఇలా ఆలోచించాను. నేను ఇలాంటి లోకి దిగిపోతున్నాను. నేను ఇలాంటి ఆలోచనలు నేను ఈ దైవత్వపు లక్షణాలని దాటి పక్కకి జరిగి ఈ యొక్క మానవ ప్రపంచంలోకి చుట్టూ ఉన్న ఆలోచనలోకి పడిపోతున్నాను అనేది గ్రహించగలుగుతాం. మనమే గ్రహించగలుగుతాం. ఆ గ్రహించటం మూలంగా మరలా మనం మార్చుకుంటాం వెంటనే. దానికి 2 రోజులు గావచ్చు, 3 రోజులు గావచ్చు, ఒక రోజు గావచ్చు, కొన్ని గంటలు గావచ్చు, కొన్ని నెలలు గూడా పట్టుద్ది. ఎందుకంటే మనం ఏంటి మారుతున్నామని గుర్తించినా గూడా మార్చుకోలేని స్థితికి కొంత ఎక్కువ దూరం ప్రయాణించినప్పుడు అక్కడ మరలా తేడా వస్తుంది. అంటే ఎక్కువ రోజులు 4 రోజులు క్లాస్‌కి రాలేదనుకోండి వద్దనుకోని, ఇక రాలేరు. దాన్ని పోస్ట్‌పోన్ చేసుకుంటానే ఉంటారు. అది మనకు అర్థమవుతూనే ఉంటుంది. కానీ రాలేము. ఎందుకు? మన మనసు దానికి సఖ్యతగా ఉండదు. అది ఒప్పుకోవటంలా రావటానికి. మాయలోకి పడిపోతూ ఉంది. కాబట్టి ఇలాంటివన్నీ ఎప్పటికప్పుడు గుర్తిస్తాం. ఈ దైవత్వ లక్షణాల్లోకి వచ్చేసరికి. మామూలు వాళ్ళేంటి అంటే, వీళ్ళ మనసు ఆలోచనల మీద వాళ్ళ దృష్టి ఉండదు. వాళ్ళు చేసే జపశక్తి, తపశ్శక్తి, ధ్యాన శక్తి, పూజా శక్తి ఇవి మాత్రమే పని చేస్తాయి అనే దాని మీద వాళ్ళుంటారు. మనమేంటి అంటే, మనలోకి మనం ప్రయాణం చేస్తూ, మనం కంట్రోల్ చేసుకుంటూ అక్కడైనా చేసేదదే.
వాళ్ళు జపం చేయటం ద్వారా, తపం చేయటం ద్వారా, ఇంకోటి చేయటం ద్వారా కంట్రోల్ చేసుకునేది ఆలోచనలని, మనసుని. అది వాళ్ళు గ్రహించలేరు. కానీ ఇక్కడ ఈ ప్రయాణంలో ఉన్నవాళ్ళం దీన్ని గ్రహించగలం. కాబట్టి ఈ జ్ఞానాన్ని గ్రహించగలం గాబట్టి మనకి స్పెషల్‌గా ఇవన్నీ అవసరం లేని స్థాయిలో మనం ఎదుగుతూనే ఉంటాం. కాబట్టి ఎదిగేటప్పుడు ఈ రాక్షసత్వపు, మానవత్వపు లక్షణాల కిందకి దిగటం గూడా మనకి మనం సరి జేసుకోగలిగిన స్థాయిలోనే ఉంటాం. మనకి విశ్వామిత్రుడు లాంటి వాళ్ళు మనకి తెలుసు. మంచి ఒక అత్యున్నత స్థాయిలోకి ఎళ్ళిన తర్వాత మరలా సంసారంలోకొచ్చిన తర్వాత ఆయన్ని ఆయన కోల్పోయాడు. ఎందుకు కోల్పోవాల్సొచ్చింది? మనం సంసారంలో ఉండి దైవత్వ లక్షణాలకు ఎదుగుతూ ఉన్నాం. ప్రతిరోజు మన చుట్టూ ఉన్న వాళ్ళందరితోటి పడుతున్నాం. కుటుంబంలో పడుతున్నాము. రాక్షసత్వముతో పడుతున్నాము మన చుట్టూ ఉన్న. అనేక విషయాలతో పడుతూనే మనము మనసుని స్థిరీకరించుకొని, ఆలోచనలను స్థిరీకరించుకొని, దైవత్వం వైపు ప్రయాణం చేస్తూ, దైవత్వపు లక్షణాలని, సమత్వ భావాన్ని కలిగే స్థాయిలోకి నిలబడి వీటన్నిటిలో ఉండి గూడా నిలబడగలుగుతున్నాం. మన్ని మనం ఎప్పటికప్పుడు పరీక్ష చేసుకుంటూ, మన్ని దైవత్వపు స్థాయిల్లోకి ఉండగలుగుతున్నాం. ఇలాంటి స్థితిగతులలో ఉండగలగటమే దైవత్వపు స్థితి. అలాగే ఇక శివత్వము అంటే, మన చుట్టూ ఒక సాక్షిణ్యత్వంగా మనం అన్ని విషయాలలో కూడా సాక్షిగా అంటే కదలిక లేని స్థితిలో దుఃఖరాహిత్యముతో ఈ శరీర భావనలు, ఈ ప్రాపంచక పరిస్థితులకి కదలిక లేకపోవటం, తన జీవనాన్ని పూర్తి శాంతి సౌభ్రాతృత్వాలు, నిర్మల శాంతి ప్రకాశానంద స్థితిలో తనలో తనే రమిస్తూ, ఇతర విషయాలలోకి జోక్యం చేసుకోకుండా, సాక్షిగా ప్రతిదాన్ని తానే అయ్యున్నట్లుగా చూస్తూ, తన జీవితంలో అన్నీ గూడా తన దగ్గరకే వస్తూ జరిగిపోతూ ఉంటాయి. స్పెషల్‌గా తనెక్కడికి ఏ పని చేయాల్సిన పని ఉండదు. ఏది సాధించాల్సిన పని ఉండదు. ఇంకేదో జేస్తే ఏదో అవుతుంది అనేది లేదు. టైంకి భోజనమొస్తుంది. అన్ని విషయాలలో గూడా ఈ ప్రాపంచిక సుఖంగా అన్నీ జరిగిపోతూ ఉంటాయి. అలాంటి స్థితిలో ఆ శివత్వపు స్థాయికొచ్చేసరికి స్పెషల్‌గా ఇది జరగాలి, అది జరగాలి, అది ఉండాలి, ఇది ఉండాలి. ఇలాంటివన్నీ ఏమీ ఉండదు. ప్రతిదాన్ని సంతోషంగా, హాయిగా, ఆనందంగా అనుభవిస్తూ ఉంటుంది. తనకి ప్రతిదీ అలాగే జరిగిపోతూ ఉంటుంది. ఎందుకంటే దేని మీద ఆలోచన లేదు. దేని మీద ఇది లేదు గాబట్టి, ప్రతిదీ తనకి ఆలోచన లేకుండానే తన చుట్టూ ఉన్న వాళ్ళ ద్వారా ఆ ఆలోచన జరిగి, తన చుట్టూ ఉన్నవాళ్ళు ఆ ఆలోచన చేస్తూ స్పెషల్‌గా అందరి ఆలోచనలే తన ఆలోచనలవుతాయి గాబట్టి, స్పెషల్‌గా ఆలోచించే పని గూడా ఉండదు. ఆ టైంకి ఏది జరగాలో, తన లోపల ఏది తినాలనుకుంటున్నారో అది గూడా తన దగ్గరకొచ్చేస్తుంది. ఏది ధరించాలనుకుంటున్నారో, ఎలా నివసించాలి అనుకుంటున్నారో, అలాంటిది గూడా కదలని దృష్టిలో అది జరిగిపోతూ ఉంటుంది. అందువలన అక్కడ కదలిక అనేది ఏది అవసరం ఉండదు. అంటే మనిషి కదలరా అంటే మనిషి మామూలు జీవితంలోనే ఉంటారు. కదలిక ఉంటుంది, మాట ఉంటుంది, అన్నీ ఉంటుంది. కానీ మన చుట్టూ మనకులాగా పరితపన చెంది ఇది చేయాలి, అది చేయాలి, ఇలాంటియన్నీ లేకుండా ఆ టైంకి అన్నీ జరిగిపోతూ ఉంటాయి. అది శివత్వపు స్థాయి స్థితిగతులు సత్యాన్వేషణలో. హ్మ్. ఇలా మనము ఈ మానవత్వము, రాక్షసత్వము, మానవత్వము, దైవత్వము, శివత్వము. ఇక్కడ దైవత్వము అంటే గూడా మనము ఈ యొక్క ఆత్మస్థితిలో నుంచి అనేక సూక్ష్మ లక్షణాలను గూడా శక్తిని అనేక సూక్ష్మ శక్తులని తీసుకొని గూడా మనకి సనాతన సత్పురుషులు
మనలో చాలా మంది చాలా లోపాలుగా బాధపడుతూ ఉంటాం. వాటన్నిటి నుంచి బయటపడటం కోసం ఇవి బయటికి ఆ సూక్ష్మ శక్తులని బయటికి తెలియజేస్తూ ఆత్మస్థితిలో ఇలాంటి సూక్ష్మ శక్తులు ఉన్నాయి అనేది మనం గుర్తించే విధంగా ఒక స్థాయికెళ్ళినప్పుడు వాటిని మనం గుర్తించగలం. స్పెషల్‌గా ఎక్కడ రాసి ఉండవు ఇయన్నీ. రాసి పుస్తకాల్లో తెలియజేసి మనకి చెప్పరు. ఎప్పుడైతే ఆ బ్రహ్మ జ్ఞానం వస్తుందో, ఆ బ్రహ్మ తత్వము అవగాహన అవుతుందో ప్రతి ఒక్కటి ఇది నేను, ఇది నేను, ఇది నేను, ఇది నేను, ఇది నేను అంటూ ప్రతి ఒక్కటి తనకి తానుగా మనకి అవగాహన అవుతుంది. అదే మనమై అవగాహన అవుతుంది. మనలో ఉన్న ప్రతి లక్షణాల్ని మనం గుర్తించినట్లుగా తెలియ తెలియబడుతూ ఉంటుంది. అందువలన ఈ బ్రహ్మ జ్ఞానానికి ఏ పుస్తకాలు అవసరం లేదు. ఆ బ్రహ్మము అనేది అనేక రూపాలలో, అనేక విషయాలలో, అనేక స్వరూపాలలో, అనేక జ్ఞానాలలో గూడా ఉన్నది అదే. కాబట్టి ఇవన్నీ తానే అవుతుంది గాబట్టి ప్రతి ఒక్కటి గూడా మనకి తెలియబడుతుంది. ఇది మన ఈ ప్రయాణంలో ఆత్మ విన్యాసం. ఈ ఆత్మ విన్యాసములో అనేక జన్మలు వీటిట్లో మనకి నడుస్తూ పరిపూర్ణత్వానికి మనం సాధించుకోవటానికి, ప్రయాణం చేయటానికి, అధ్యయనం చేయటానికి, మనం ఆ స్థాయిలో ఉండటానికి తోడ్పడుతూ ఉంటుంది.